భారత పురాణాలలో భక్తి శక్తి ఎంత గొప్పదో చూపించిన కథలు అనేకమున్నాయి. కాని వాటిలో అత్యంత అద్భుతమైన కథ ఒకటి. అది మహాభక్తుడు మార్కండేయుడు గురించినది. ఈ కథంతా విన్న తర్వాత ఈ వీడియో గనక లైక్ కొడితే ఈ కథ 10 మందికి షేర్ అవుతుంది. వశిష్ఠులవారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుణ్ణి బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా అలకింపుమని ఈ విధముగా చెప్పదుడంగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తిచేసిరి. 67 దాటగానే మార్కండేయుణ్ణి చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలేనే ఆ చిరకాలములో సకల శాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయినను మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధికుశలత అందరి మన్నలనూ పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయడా, పెద్దలయడా, బ్రాహ్మణులయడా మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్ధాయము వృద్ధియగును అని చెప్పుచుండెడివారు. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహారుషులందరకునూ ఆహ్వానము పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండు ఆనందమొంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుణ్ణి వారించినారు. అటుల చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావా, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠులవారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరిగదా. అదిటులాగును? ఇతని ఆయుర్ధాయము 16 ఏండ్లే గదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఈతడు ఇంకొక్క సంవత్సరము మాత్రమే జీవించును అని నుడినెను. అంతవరకు మార్కండేయుణ్ణి దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవిపై వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కులు సత్యములగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా యని వశిష్ఠుల వారినే ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరమును ఈ మార్కండేయుణ్ణి వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదుమురండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుణ్ణి తోడుకొనిపోయిరి. మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ, చిరంజీవిగా జీవించునాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారమును వెలుబద్దించి కొంత తడవాగి, భయపడకు మని మార్కండేయుణ్ణి దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుడిని దీర్ఘాయుష్మంతుణ్ణి జేయునుగాక అని తన మనసులో శివుణ్ణి ధ్యానించెను. అంతట మునులవంక చూచి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదమూ జరగనేరదు అని పలికి, వత్సా మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుణ్ణి సదా సేవించుచుండుము, నీకే ఆపదియూ కలుగదని ధైర్యము చెప్పి పంపివేశెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుణ్ణి సేవించి వెచ్చెదను అనుజ్ఞనిమ్మని కోరగా, మృకండును నాతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపమందుక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగముకనే యుండసాగెను. క్రమముగా నాతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా, ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి ఆ సమీపమందు నిర్వలేకపోయిరి. కాలపాసము విసురుటకు చేతులు నెత్తలేకపోయిరి.
మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యముని కరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాసమునకు విసరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకునిపోవ సిద్ధముగానుండగా నాతడు భయపడి శివలింగమును కౌగలించుకుని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రాందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముణ్ణి సంహరించి మార్కండేయుణ్ణి రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి ననేక విధములా ప్రార్థించిరి. కోపవు చల్లార్చుకో మహేషా, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరిగదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుణ్ణి చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము. కాని ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా. గాన మరల యముని బ్రతికించు అని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముణ్ణి బ్రతికించి, యమా, నీవు నా భక్తులదరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతసించి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసెను. అప్పటినుంచి మార్కండేయుడు చిరంజీవిగా నిలిచెను. ఈ కథ విన్నవారు ఆ శివుని కృప తప్పకుండా లభిస్తుందని వశిష్ఠులవారు దిలీప మహారాజుకు చెప్పాను. వశిష్ఠులవారు ఇలా పలికేరి, ఈ కథ ఎవరు చదివినా ఎవరు విన్నా అపమృత్యుదోషాలు తొలగిపోతాయి. వశిష్ఠులవారు దిలీప మహారాజుకు చెప్పాను. ఈ కథ మనకు చెబుతుంది, నిజమైన భక్తి విధినే మార్చగలదు. దేవుని ఆశ్రయం తీసుకున్నవాడు భయపడవలసిన అవసరం లేదు. శివభక్తికి మరణమే దూరమవుతుంది. మహాదేవుని మీద భక్తి ఉంటే కాలం కూడా నిలిచిపోతుంది. మార్కండేయునిలా శివచరణాల్లో నిలిస్తే మరణము మనపై గెలవలేడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసమని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.